నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, ఈ మధ్య కాలంలో మనం నోటీస్ చేసినట్టయితే, నీ పెయిన్ బారిన పడే వాళ్ళలో చాలామంది ఒక పర్టిక్యులర్ సెక్టార్ ఆఫ్ జాబ్ నుంచే ఉన్నారు. అదే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో చాలా ఎక్కువ మందున్నారు. సో, వీళ్ళకి అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? రావడానికి కారణం ఏంటి? దాని నుంచి బయటపడడం ఎలా? అనే దాని గురించి చూసినట్టయితే, వాళ్ళకు టూ ఫోల్డ్ ఎఫెక్ట్ వస్తుందండి. ఒకటి ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు వెయిట్ పెరిగిపోతారు. వాళ్ళు ఉండాల్సిన బీఎంఐ వెయిట్ కంటే కూడా ఎక్కువుంటారు. రెండోదొచ్చేసి వాళ్ళ బాడీలో ఫిజికల్ మూవ్‌మెంట్స్ లేకపోవడం వల్ల. అంటే ఎస్పెషల్లీ ఈ నీ జాయింట్‌లో అంటే నీ జాయింట్‌లో 2 బోన్స్ ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ విధంగా మూవ్ అవుతుంటాయో, ఆ మూవ్‌మెంట్ వల్ల అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉత్పత్తవుతుంది. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల వెయిట్ పెరిగి సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ సమస్య చాలా చాలా తీవ్రతరమైపోతుంది. సమస్య వచ్చిందని హడావిడిగా పొద్దున్న లేసి పార్క్‌లో పరిగెత్తి, పార్క్‌లో వాకింగ్ చేస్తే అప్పుడు ఒక 5 సంవత్సరాల పాటు బానే ఉంటుంది. బట్ డౌన్ ద లైన్‌లో ఆ నీ జాయింట్స్ ఎందుకు పనికి రాకుండా పోతాయి అంటే వారు ఐయామ్ సారీ టు సే బట్ కంప్లీట్‌గా వీల్ చైర్‌కి స్టిక్ అయిపోతారు. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలో మన యొక్క మెయిన్ మోటో ఏంటంటే, ఒకవేళ ఓవర్ వెయిట్ ఉండి సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ గనుక తగ్గిపోయినట్లయితే, కూర్చున్న దగ్గరే మనం ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్స్ ఏవి లేకుండా, ఇంట్లో కూర్చున్న దగ్గరే హాయిగా ఒక చిన్న మూవ్‌మెంట్ చెప్తాను నేను. ఆ మూవ్‌మెంట్ మీరు చేసుకుంటూ మీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ నీ జాయింట్‌లో మూవ్‌మెంట్ పెంచొచ్చు. అండ్ సైనోవిల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ గూడా పెంచుకోవచ్చు. చాలామంది మన దగ్గరికి ఇలా వచ్చారు. ఈ ప్రాబ్లమ్‌తో వచ్చి మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి, క్లాసెస్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ పెరిగిపోయి అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ పెరిగిపోయి వాళ్ళు నీ జాయింట్ నుంచి ఈజీగా అంటే నీ సమస్య నుంచి ఈజీగా బయటపడ్డారు. సో, ఆ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు అంటే కొన్ని కొన్ని ట్రెడిషనల్ బిజినెస్ ఉంటాయి. ఆళ్ళు పొద్దున ఇంటి నుంచి షాప్‌కొస్తారు. వచ్చి కౌంటర్ మీద కూర్చుంటారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడే ఆ కౌంటర్ అంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఒకసారి లేస్తారు. సో, అలా కానీ ఈ ఐటీ సెక్టర్‌లో ఉన్నవాళ్ళు గానీ ఈజీగా ఎలా బయటపడొచ్చు అనే దానికి మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ అనేది మనం నేర్చుకుందాం. దీనికి మీకు ఎటువంటి కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న స్ట్రెచింగ్ రోప్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఏదైనా వైర్ వాడుకోవచ్చు. లేదు అది లేదంటే మీ ఇంట్లో ఉన్న కాటన్ టవెల్‌ని కూడా వాడుకోవచ్చు. చున్నీ వాడుకోవచ్చు, బెల్ట్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. సో, స్ట్రెచింగ్ బ్యాండ్ గనుక ఉంటే ఆల్‌వేస్ అడ్వైజబుల్. సో, మీ దగ్గర ఒక 1 మీటర్ లెంత్ చున్నీ కానీ, ఇలా రోప్ కానీ, రైట్ రిక్లైనింగ్ బ్యాండ్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇలా స్ట్రెయిట్‌గా ఒక లెగ్ ఫోల్డ్ చేసి రైట్ రెండో లెగ్ పాదం మధ్యలో ఎగ్జాక్ట్‌గా ఇలా పెట్టేసేయండి. రైట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే చేతుల పొజిషన్ ఉందో ఇది మారకూడదు. చేతులు ఇలాగే ఉంచాలి. కేవలం మీ నీ జాయింట్ అండ్ పాదం మాత్రమే మూవ్ అవుతుండాలి. చేతులు అక్కడే ఉన్న దగ్గర అలాగే ఉంటాయి. మీరు మళ్ళీ దీన్ని లాగకండి. ఇట్లా లాగకండి. ఉన్న దగ్గరే ఉంచుతూ ఇలా స్ట్రెచ్ చేస్తూ మొత్తం లెగ్‌ని స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా నీ క్యాప్‌ని బయటికి లిఫ్ట్ చేస్తూ, పైకి లిఫ్ట్ చేస్తూ, మళ్ళీ కిందికి స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా మూవ్‌మెంట్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నీ జాయింట్‌లో మూవ్‌మెంట్ అనేది వస్తుంది. మూవ్‌మెంట్ రావడం వల్ల మీకు సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. సార్ ఇదే మేము వాకింగ్ చేస్తే కూడా వస్తుంది కదా! యెస్, నో డౌట్ 100% వాకింగ్‌లో కూడా సేమ్ మూవ్‌మెంట్ వస్తుంది. బట్ మీకు వాకింగ్‌లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏందంటే ఈ నీ జాయింట్ పైన మూవ్‌మెంట్‌తో పాటు విపరీతమైన లోడ్ పడుతుంది. ఒకవేళ గనుక మీరు బీఎంఐ వెయిట్ కంటే అడిషనల్‌గా ఉన్నట్లయితే, అసలు వెయిట్ నుంచి మీకు చెప్పాలంటే మీరు బీఎంఐ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ ఎక్కువగుంటే మీ నీ క్యాప్ మీద 4 కేజీస్ ఎక్కువ లోడ్ పడుతుంది. అంటే ఇంటూ 4 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 కేజీస్ ఎక్స్‌ట్రా వెయిట్ ఉంటే 20 కేజీస్ లోడ్ పడుతుంది. కాబట్టి మీరు వాకింగ్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్న స్ట్రెచెస్ దీనికంటే ఇంకా మీరు వాకింగ్ అంటే కూడా బయట పార్క్‌కెళ్ళాలి. దానికి టైమ్ స్పెండ్ చేయాలి. అది లేకుండా మీరు ఈవెన్ భోంచేసిన తర్వాత కూడా హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే మీ పొట్ట మీద ఎటువంటి ఎఫెక్ట్ రావట్లేదు కాబట్టి తిన్న తర్వాత పడుకునే ముందు ఎట్లాగో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్‌లో కూడా మీరు చేయొచ్చు. రైట్. సో, ఇలా చేతులు ఇక్కడే పెట్టేసి రైట్ ఈ నీని లిఫ్ట్ చేస్తూ ఇలా చేయండి. కావాలంటే మీరు హీల్‌ని ఫ్లోర్ పైన పెట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తూ కూడా చేయొచ్చు. రైట్. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మీ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే నీ జాయింట్‌లో మూవ్‌మెంట్ వస్తుంది. మూవ్‌మెంట్ రావడం వల్ల అక్కడ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక 10, 15 కౌంట్స్ స్టార్టింగ్ 1 వీక్ 10 డేస్ చేయండి. తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా ఒక 5 కౌంట్ అలా పెంచండి. అదయిపోయిన తర్వాత నెక్స్ట్ రైట్
రైట్ లెగ్‌ని కాసేపు రెస్ట్ ఇచ్చేసి లెఫ్ట్ లెగ్‌కి వెళ్ళిపోండి. లెఫ్ట్ లెగ్‌లో మళ్ళీ సేమ్ ఇదే విధంగా మూవ్‌మెంట్స్ చేయండి. రైట్. సో, ఈ విధంగా మూవ్‌మెంట్ చేయడం వల్ల సేమ్ నేను చెప్పినట్టుగా ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నీ జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా, నీ క్యాప్ డామేజ్ అవ్వకుండా మీరు హ్యాపీగా, హెల్తీగా మీ నీ పెయిన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో, దీన్ని ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్ అలా ప్రాక్టీస్ చేస్తూ వీక్ బై వీక్ ఒక 5, 10 టైమ్స్ అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఒక 1 మంత్‌లో ఖచ్చితంగా మీకు పాజిటివ్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో, మీరు నా దగ్గర క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోని సేవ్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య చాలా సివియర్‌గా ఉండి రైట్, మీరు మరీ ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే మీరు కాల్ చేసి నా క్లాసెస్‌కి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ మూవ్‌మెంట్ వచ్చేసి ఇలా ఒక బాటిల్ తీసుకోండి. ఒకవేళ బాటిల్ లేకపోతే మీరు టవల్ కానీ, పిల్లో కానీ ఏదైనా ఫోల్డ్ చేసి కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా ఇది నీ క్యాప్ కింద ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా నీ క్యాప్ కింద ఉండేటట్టుగా చూసుకొని హాయిగా, హ్యాపీగా వెనకాల సపోర్ట్ తీసుకొని ఈ యాంకిల్‌ని లిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఒకటేంటంటే బేసిక్‌గా ఈ లెగ్ మొత్తం స్ట్రెయిట్‌గా స్ట్రెచ్ చేసి ఉంచాలి. సో, ఈ స్ట్రెచింగ్‌లో మీ పాదాన్ని ఈ విధంగా ముందుకు స్ట్రెచ్ చేయండి. మీరు ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా చేస్తే గనుక మీ జీ జాయింట్ మీద ఇంపాక్ట్ అనేది మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయండి. బయటికి స్ట్రెచ్ చేయండి. లోపలికి ఫోల్డ్ చేయండి. స్ట్రెచ్ ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్. సో, స్టార్టింగ్‌లో మీరొక 10 కౌంట్ అలా చేయండి. ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత మళ్ళీ 15 కౌంట్‌కెళ్ళిపోవచ్చు. సో, ఇలా మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా పాదాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయండి. ఇలా పూర్తిగా స్ట్రెచ్ చేసినప్పుడు మీ నీ జాయింట్ అనేది పైకి ఎలివేట్ అవుతుంది. ఆ బాటిల్ నుంచి పైకి లిఫ్ట్ అవుతుంది. సో, ఇది మీది గనక కరెక్ట్‌గా స్ట్రెచ్ చేస్తే మీ అరికాల్లో ఉన్న ప్రతి నరం కూడా, ప్రతి నర్వ్ కూడా స్ట్రెచ్ అవుతుంది. అదేవిధంగా మీ కాఫ్ మజిల్‌లో ఉన్న నర్వ్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. టోటల్ లెగ్ అంటే మీ టిప్ ఆఫ్ ద టో నుంచి హిప్ జాయింట్ వరకు టోటల్ లెగ్ అనేది స్ట్రెచింగ్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. సో, ఇలా ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసినట్లయితే మీ అరికాళ్ళకు కూడా మంచి అక్యుపంక్చర్ మసాజ్ అనేది అవుతుంది. రైట్. మళ్ళీ జస్ట్ ఇన్ అండ్ ఔట్ స్ట్రెచ్ చేయండి. సో, స్టార్టింగ్ ఫస్ట్ వీక్‌లో కంగారు లేకుండా ఒక 10 కౌంట్స్ స్ట్రెచ్ చేస్తూ, అదేవిధంగా ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. రైట్. సో, ఇలా రైట్ లెగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ లెగ్‌కి వెళ్ళండి. లెఫ్ట్ లెగ్ సేమ్ ఇక్కడ బాటిల్ ఎగ్జాక్ట్‌గా మోకాలు కింద పెట్టేసేసుకొని, హామ్‌స్ట్రింగ్ మజిల్‌లో పెట్టేసేసుకొని, సేమ్ మళ్ళీ ఇన్ అండ్ ఔట్, ఇన్ అండ్ ఔట్, ఇన్ అండ్ ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్. ఈ విధంగా స్ట్రెచెస్ చేయండి. రైట్. సో, ఇలా ఒక 10 కౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పాదాన్ని పూర్తిగా ముందుకు స్ట్రెచ్ చేసి ఇలా ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ మూవ్‌మెంట్ ఇన్ అండ్ ఔట్. సో, ఇలా ఇందాక ఒక 3 సెట్స్ చేయండి. ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత ఈ 10 కౌంట్‌ని 15 కౌంట్ చేయండి. రైట్. ఇలా నెమ్మదిగా మీ కౌంట్ కనుక పెంచుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఈజీగా మీ ఏదైతే స్టార్టింగ్ స్టేజ్‌లో ఏదైతే నీ పెయిన్ ఉందో ఆ నీ పెయిన్ నుంచి మీరు ఈజీగా బయటపడొచ్చు. సో, బేసిక్‌గా మీరు మీ డైట్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 3 మీల్ ఏదైతే ఉంటుందో డేలో మీరు చేసే 3 మీల్ ఏదైతే ఉందో ఆ 3 మీల్‌లో అట్‌లీస్ట్ ఒక మీల్ అన్నా కూడా రా వెజిటబుల్స్ కానీ, రా ఫ్రూట్స్ కానీ ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఈ రా తినడం వల్ల మీరు మీ డైట్‌లో ఉన్న సాల్ట్‌ని కట్ చేస్తున్నారు. అంటే నీ పెయిన్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ కన్జంప్షన్. సో, ఈ నిలువ పచ్చళ్ళు, నిలువ కర్రీస్ ఏవైతే కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి 3 డే మీల్‌లో ఒక మీల్‌ని కంప్లీట్ రా మీల్‌గా తీసేసుకోండి. దాని ద్వారా మీ సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. అలాగే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసేయండి. ప్లస్ మీరు మిగతా 2 టైమ్స్ ఏదైతే మీల్ తింటున్నారో ఆ మీల్‌లో కూడా సాల్ట్ తగ్గించేసేసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. ఈ వీడియోలో ఉన్న చెప్పిన విధంగా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ మీ నీ క్యాప్ పెయిన్ నుంచి ఈజీగా బయటపడి హ్యాపీగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేయండి. థాంక్ యూ.